ఫ్రెండ్స్ యాపిల్ వాళ్ళు నిన్న వాళ్ళ బిగ్గెస్ట్ లాంచ్ ఈవెంట్ అయితే కండక్ట్ అయితే చేశారు. ఈ లాంచ్ ఈవెంట్లో ఐఫోన్ 14 సిరీస్ని అయితే లాంచ్ చేశారు. ఈ ఐఫోన్ 14 సిరీస్లో లాంచ్ చేసిన ఐఫోన్ 14 ప్రో అండ్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మొబైల్స్ గురించి వీడియోలోనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీరు ఈ మొబైల్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటే మాత్రం మీరు కరెక్ట్ వీడియోని చూస్తున్నారు. వీడియో ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఈ రెండు మొబైల్స్ మధ్య ఎక్కువ తేడాలు అయితే ఉండవు. ఓన్లీ డిస్ప్లే సైజులో అండ్ ప్రైస్లోనైతే మీరు తేడాని అయితే గమనిస్తారు. సో ఈ రెండు మొబైల్స్ స్పెక్స్ నేను ఒకటేసారి అయితే చెప్పేస్తాను. రెండు మొబైల్స్ డిజైన్ చూసుకుంటే సేమ్ అయితే ఉంటుంది, లుక్ అయితే సేమ్ అయితే ఉంటుంది. మీకు ఎక్కడ కూడా అరే ఇది కొంచెం డిఫరెంట్ ఉందనేది అనిపించదు, సేమ్ అయితే ఉంటాయి. అండ్ ఫ్రంట్ సైడ్ సిరామిక్ షీల్డ్తోనైతే వస్తుంది, బ్యాక్ సైడ్ మ్యాట్ గ్లాస్ అయితే ఉంటుంది. చుట్టూ మీరు చూసుకుంటే కర్వ్డ్ అయితే ఉంటుంది అండ్ చుట్టూ రౌండ్ షేప్లోనైతే కనపడుతుంది మీరు. అండ్ ఈ రెండు మొబైల్స్ స్టెయిన్లెస్ స్టీల్ డిజైన్తోనైతే వస్తున్నాయి. అండ్ ఈ రెండు మొబైల్స్ 3 కలర్స్లోనైతే అవైలబుల్ అయితే ఉంటాయి, బ్లాక్, గోల్డ్, పర్పుల్. ఈ 3 కలర్స్లోనైతే ఈ మొబైల్స్ అయితే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్స్ డిస్ప్లే పరంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ మీరు డిఫరెన్స్ అయితే గమనిస్తారు. ఐఫోన్ 14 ప్రోలో చూసుకుంటే 6.1 ఇంచెస్తోని సూపర్ రెటీనా XDR డిస్ప్లే అయితే ఉంటుంది. సో ఇది OLED డిస్ప్లే అనమాట. 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ అయితే బెటర్ అయితే ఉంటుంది. 490 ppi ఈ డిస్ప్లేని అయితే వస్తుంది. అదే ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 ఇంచెస్ అయితే ఉంటుంది. అంటే 0.6 ఇంచెస్ అనేది ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఎక్కువ అయితే ఉంటుంది. ఇది కూడా సూపర్ రెటీనా XDR డిస్ప్లే, OLED డిస్ప్లే అనమాట. ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్కి ఈ డిస్ప్లే కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. సేమ్ 490 ppi అయితే వస్తుంది. సో ఇవి డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ వీళ్ళు ఇక్కడ నాచ్ అయితే చేంజ్ చేశారు, మీరు గమనించవచ్చు. అండ్ నాచ్ చేంజ్ చేసే కాకుండా దాన్ని ఈ విధంగా అయితే డిజైన్ అయితే చేశారు. సో ఇది ఒక కూల్ ఫ్యూచర్ అని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఈ విధంగానైతే చూసుకోవచ్చు, మ్యూజిక్ కూడా ప్లే పాజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇదైతే చాలా బాగా నచ్చింది నాకైతే. 2000 నిట్స్ మ్యాక్సిమం లెవెల్ బ్రైట్నెస్ అయితే రెండు మొబైల్స్లోనైతే ఉంటుంది. సో బ్రైట్నెస్ లెవెల్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎండలో కూడా మీకు బ్రైట్నెస్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి డిస్ప్లే అయితే క్లారిటీగా అయితే కనపడుతుంది. సో నెక్స్ట్ ఈ రెండు మొబైల్స్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేస్తోనైతే వస్తున్నాయి. సో డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బెటర్ అయితే ఉంటుంది. అండ్ ఫేస్ అన్లాక్ అయితే ఉంటుంది, ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉండదు. ఈ మొబైల్ ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ ఓలియోఫోబిక్ కోటింగ్తోనైతే వస్తుంది. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే బ్యాక్ సైడ్ మీరు టచ్ చేసినప్పుడు మీ ఫింగర్స్ టచ్ చేసినట్టు ఇట్లా మరకలు అయితే పడవు అనమాట. కొన్ని ఫోన్స్లలో మీరు గమనించినట్లయితే ఫోన్ టచ్ చేస్తే మన చేతి అచ్చులు అనేవి అక్కడ కనపడుతుంటాయి. సో ఆ విధంగానైతే ఈ ఫోన్లోనైతే ఉండదు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ రెండు మొబైల్స్ IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంటాయి. సో 6 మీటర్స్ లోతులో 6 మీటర్స్ వాటర్ లోతులో 30 మినిట్స్ వరకు అయితే సర్వైవ్ కాగలదు అనేది వీళ్ళు చెప్తున్నారు. సో 30 మినిట్స్ కంటే ఎక్కువ సేపు నీళ్ళల్లో ఉంటే మాత్రం ప్రాబ్లం అయితే అవుతుంది. సో రెండు మొబైల్స్ యాపిల్ వాళ్ళ కొత్త పవర్ఫుల్ A16 బయోనిక్ చిప్తోనైతే వస్తున్నాయి. ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్, 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. ఇది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉన్న టాప్ ప్రాసెసర్. ఇది చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు పర్ఫార్మెన్స్ విషయంలోనైతే. అండ్ ఈ ప్రాసెసర్లో 6 కోర్స్ అయితే ఉంటాయి, 2 పవర్ఫుల్ కోర్స్ అండ్ 4 పవర్ ఎఫిషియెంట్ కోర్స్ అయితే ఉంటాయి. LPDDR5 ర్యామ్తోనైతే ఈ మొబైల్స్ అయితే వస్తున్నాయి. అండ్ iOS 16తోనైతే రెండు మొబైల్స్ అయితే వస్తున్నాయి. సో ఇవి పర్ఫార్మెన్స్ విషయంలో మాట్లాడుకుంటే పర్ఫార్మెన్స్లోనైతే టాప్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ వీళ్ళు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ని అయితే యాడ్ అయితే చేశారు, SOSని అయితే తీసుకొచ్చారు. SOS ఎట్లా యూజ్ అవుతుందంటే ఇప్పుడు మీరు కార్లో వెళ్తున్నారు, మీ కార్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, మీరు ఫోన్ చేసే సిచ్యువేషన్లో లేకుంటే ఈ SOS అనేది యాక్టివేట్ అయ్యి ఎమర్జెన్సీ కాల్ అయితే వెళ్తుంది. సో ఇది ఒక కూల్ ఫీచర్ అని అయితే చెప్పుకోవచ్చు, నాకు బాగా నచ్చింది ఇది అయితే. అండ్ తర్వాత మనం కెమెరా గురించి అయితే మాట్లాడుకోవాలి. బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది, ఒక LED ఫ్లాష్ అయితే ఉంటుంది. ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది, f1.78 అపార్చర్తోనైతే వస్తుంది. ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంటుంది, 100% ఫోకస్ పిక్సెల్స్ అయితే ఉంటాయని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఫస్ట్ టైం మీరు ఐఫోన్స్లలో 48 మెగాపిక్సెల్ అయితే చూస్తుంటారు. సో డీటెయిల్స్ అయితే నేనైతే చాలా ఊహించుకుంటున్నాను, చాలా బెటర్ ఉంటాయని అయితే అనుకుంటున్నాను. 12 మెగాపిక్సెల్ ఉన్నప్పుడే డీటెయిల్స్ అయితే చాలా బెటర్ ఉంటాయి ఐఫోన్స్లలో. ఇప్పుడు 48 మెగాపిక్సెల్కి వెళ్ళారు కాబట్టి ఇది చాలా హై అయితే ఉంటుంది, హై లెవెల్లోనే అయితే ఉంటుంది ఫోటోగ్రఫీకి అయితే. సో నేనైతే కెమెరా పరంగా అయితే చాలా ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. సో చూద్దాం మన చేతిలోకి వచ్చాక ఎట్లా ఉంటుందో, కెమెరా శాంపుల్ చూస్తేనైతే తెలుస్తుంది. సెకండ్ కెమెరా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది, 120 డిగ్రీస్ ఫీల్డ్ ఆఫ్ వ్యూలోనైతే కవర్ అయితే చేస్తుంది. f2.8 అపర్చర్తోనైతే ఈ కెమెరాని అయితే వస్తుంది. అండ్ థర్డ్ కెమెరా 12 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాని అయితే ఇచ్చారు, f1.78 అపర్చర్తోనైతే వస్తుంది. పోర్ట్రేట్ మోడ్ విత్ అడ్వాన్స్డ్ బొకే అండ్ డెప్త్ కంట్రోల్స్ అయితే ఉంటాయని అయితే చెప్తున్నారు. సో పోర్ట్రేట్ షాట్స్ అయితే చాలా బెటర్ వస్తాయి.
వస్తాయి సో ఈ కెమెరా వల్లనైతే. అండ్ మీరు బ్యాక్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని 4K 60 FPS వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది, f1.9 అపర్చర్తో అయితే వస్తుంది. మీరు ఈ ఫ్రంట్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకుని కూడా 4K 60 FPS అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ సైడ్ కూడా కెమెరా శాంపిల్స్ అయితే బెటరే ఉంటాయని అయితే అనుకుంటున్నాను. కాదు బెటరే ఉంటాయి ఖచ్చితంగా ఐఫోన్ అంటే. సో నెక్స్ట్ చూసుకుంటే మనం బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో ఇప్పుడైతే నాకు బ్యాటరీ కెపాసిటీ గురించి అయితే కరెక్ట్గా అయితే ఐడియా అయితే లేదు, వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో తర్వాత నాకైతే తెలుస్తుంది, అది తెలిసిన బ్యాటరీ కెపాసిటీ అనేది నేను కింద కామెంట్ సెక్షన్లో పిన్ అయితే చేసి పెడతాను, మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. ఫాస్ట్ ఛార్జింగ్ గురించి కూడా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు, వాళ్ళు కరెక్ట్గా క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. 20 వాట్స్ ఆర్ 23 వాట్స్ సపోర్ట్ అయితే ఉంటుంది, వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ ఏమో 15 వాట్స్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ మనం 5G బ్యాండ్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు 5G రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు అన్ని 5G బ్యాండ్స్ సపోర్ట్ ఇచ్చారా ఈ మొబైల్కి అనేది ఒక డౌట్ అయితే ఉంటుంది. సో అన్ని బ్యాండ్స్ సపోర్ట్ అయితే ఇచ్చారు ఈ ఫోన్కి అయితే, N1 N2 N3 N5 అట్లా అన్ని బ్యాండ్స్ ఇచ్చారు. అండ్ N77 N78 ఇట్లా అన్ని ప్రతి ఒక్క బ్యాండ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. ఫ్యూచర్లో 5G వచ్చినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, మీరు లాంగ్ టైం అయితే ఈ మొబైల్ని అయితే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ రెండు మొబైల్స్లలో స్టోరేజ్ వేరియంట్స్ చూసుకుంటే 128 అండ్ 256 అండ్ 512 అండ్ 1TB స్టోరేజ్ వేరియంట్స్తోనైతే ఈ రెండు మొబైల్స్ అయితే రాబోతున్నాయి. సపరేట్గా మెమరీ కార్డ్కి స్లాట్ అయితే ఉండదు, సో మీరు ఈ స్టోరేజ్లలోనే అడ్జస్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో గైస్ ఇవి ఈ ఐఫోన్ 14 Pro అండ్ ఐఫోన్ 14 Pro Max స్పెక్స్ అనమాట. సో నెక్స్ట్ ప్రైస్ విషయంలో మాట్లాడుకుంటే మాత్రం ఐఫోన్ 14 Pro స్టార్టింగ్ ప్రైస్ 1,29,900 అయితే పెట్టారు, అంటే ఒక 100 తక్కువ 1,30,000 పెట్టారు. ఐఫోన్ 14 Pro Max చూసుకుంటే 1,39,900 పెట్టారు, అంటే 100 తక్కువ 1,40,000. 10,000 ప్రైస్ గ్యాప్ అయితే ఉంటుంది రెండు ఫోన్స్లోనైతే ప్రతిసారి. అంతే ఐఫోన్ 13 Pro Maxలో కూడా 10,000 డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ 10,000 డిఫరెన్స్ వీళ్ళు ఎక్స్ట్రా ఏమి ఇస్తున్నారంటే ఐఫోన్ 14 Pro Maxలో ఓన్లీ సైజ్ ఎక్కువనైతే ఉంటుంది, ఒక 0.6 ఇంచెస్ సైజ్ అయితే ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు ప్రతిసారి ఇట్లానే చేస్తారు. సో నా ఒపీనియన్ అయితే ఐఫోన్ 14 Pro బెటర్ అని అయితే నా ఒపీనియన్. సో ఈ వీడియో ద్వారా ఈ రెండు మొబైల్స్ గురించి మీకు క్లారిటీ ఇచ్చానని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ అయింది అనిపించినా కూడా లైక్ చేయండి. కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ సబ్స్క్రైబర్ మార్క్ అనేది పెరుగుతూ వెళ్తుంటే నాకు కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది, ఇంకా ఎన్నో వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అండ్ ఈ మొబైల్స్ని మీరు బై చేద్దాం అనుకుంటే బయ్యింగ్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, సో అక్కడ నుండి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు అక్కడ నుండి ఫాలో అవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.